వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 20 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు చేర్చారు. కేటీఆర్తో పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్టు కాల్ డేటాతో పాటు కాల్ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. రైతులను రెచ్చగొట్టి ఈ ఇష్యూలో ఎంతవరకైనా వెళ్లాలని నరేందర్ రెడ్డిని కేటీఆర్ పురమాయించినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. లగచర్ల దాడి పథకం ప్రకారమే జరిగిందంటూ పోలీసులు నివేదిక తయారు చేశారు. 42 మంది నిందితుల్లో 17 మందికి ల్యాండ్ లేదని కలెక్టర్ తేల్చారు. ఇతర గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు కావాలనే దాడులకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఇక పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ సీజ్ చేసిన పోలీసులు ఆ ఫోన్ ఓపెన్ చేసేందుకు మ్యాజిస్ట్రేట్ అనుమతి కోరారు పోలీసులు. ఇక ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ ఓపెన్ చేస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఎటువంటి కీలక సమాచారం రాబట్టగలిగారు? ఎస్ ధనలక్ష్మి, మొత్తం మీద లగచర్ల ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికీ ఈ కేసులో మొత్తం 50 మంది నిందితులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో 20 మంది నేరుగా పార్టిసిపేట్ చేసి కీలక రోల్ పోషించినటువంటి 20 మందిని పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. అందులో మనం చూడొచ్చు, మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డిని నిన్న ఒక హైడ్రామా నేపథ్యంలో అతన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి అక్కడ నుంచి పరిగి పోలీస్ స్టేషన్ తరలించారు. పరిగి పోలీస్ స్టేషన్ నుంచి కొడంగల్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత కొడంగల్లో ఉన్నటువంటి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తూ కొడంగల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో చూడొచ్చు, చాలా నాన్ బెయిలబుల్ కేసులు సెక్షన్ 109తో పాటు 120B అంటే పక్కా ప్రణాళికతో కుట్ర కోణం దాగి ఉన్నటువంటి ఈ నేపథ్యంలోనే ఇలాంటి సెక్షన్స్ కూడా పోలీసులు యాడ్ చేశారు. అయితే నిన్న అతని రిమాండ్ రిజెక్ట్ చేయాలంటూ కూడా పోలీసులు కోర్టుకు తన తరపు న్యాయవాదులు కోర్టు దృష్టి తీసుకురాదు. కానీ ఆ ఎట్టి పరిస్థితుల్లో రిమాండ్ మాత్రం అటు కోర్టు రిజెక్ట్ చేయలేదు. అతనికి ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తూ చెర్లపల్లి జైలుకి తరలిస్తూ కోర్టు ఆదేశాలు చేస్తుంది. ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డి చెర్లపల్లి జైల్లో ఉన్నాడు జ్యుడిషియల్ రిమాండ్లో. మరోవైపు ఇదే కేసులో అతని యొక్క రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు అనేక అంశాలు కూడా పొందుపరిచారు. మొత్తం 85 సార్లు ఈ కేసులో కీలక నిందితుడు ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి సురేష్ అనేటువంటి వ్యక్తి తన ప్రధాన అనుచరుగా ఉన్నాడు. అతనితో మినిట్ టు మినిట్ సంఘటన జరిగిన తర్వాత జరిగాక ముందు కూడా మొత్తం 85 సార్లు ఇతను కాల్ డేటాతో మాట్లాడినట్లు కాల్ డేటాని మొత్తం కూడా CDR ఫైల్ని అటు పోలీసులు కోర్టుకు సమర్పించింది. మరోవైపు ఈ యొక్క రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు, మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ పేరును సైతం ఇందులో పొందుపరిచారు. కేటీఆర్తో కూడా అనేక సార్లు పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడారు. తన ఉసుగులతోనే తను ఆదేశాలు ఇస్తేనే ఈ యొక్క దాడికి పాల్పడినట్లు కూడా అటు వారికి తన అనుచరులకు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా పట్నం నరేందర్ రెడ్డి చెప్పినట్లు నిన్న రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచిన పరిస్థితి. మరి చూడాలి, ఈ కేసులో కేటీఆర్కి సంబంధించిన దాంట్లో పూర్తిగా ఉచ్చుబిగిస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన దానిపై కేటీఆర్ ఏ విధమైనటువంటి లీగల్ యాక్షన్ తీసుకుంటా అనేది కూడా ఒక చర్చ మాత్రం జరుగుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ కేసులో ఒక పక్కా ప్రణాళికతో రాళ్లు, కర్రలు, కారం పొడి ఇదంతా కూడా పూర్తిగా ముందస్తుగానే అధికారులని అక్కడికి తీసుకెళ్లి నేరుగా ఆ గ్రామంలోకి కావాలనే లోపలికి తీసుకువెళ్ళి కావాలనే దాడులు చేసి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే దిశగా, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా, అంటే ప్రభుత్వాన్ని పూర్తిగా ఒక డ్యామేజ్ చేసే దిశగా ఇదంతా కూడా పక్కా ప్రణాళికతో కుట్ర చేశారనేటువంటి వాదన అటు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే కేసులో మాజీ మంత్రిగా ఉన్నాడు, ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ పేరు రావడం కూడా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దాంట్లో అతన్ని పట్నం నరేందర్ రెడ్డిని మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటే ఇంకా మరిన్ని విషయాల్లోకి వస్తాయి. ఇదే తరహాలో సురేష్ అనే వ్యక్తి కీలక నిందితుగా ఉన్నాడు. ఆ సురేష్ కూడా ఇప్పటివరకు పోలీసులకు అందుబాటులో రాలేదు. అతను కూడా దొరికితే మరిన్ని విషయాల్లోకి వస్తే మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ సునీల్.